మీరు రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజు నుంచి కూడా ఇప్పుడు బీసీ కులగణన చేశారు. ఆ కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారనే ఒక విమర్శ మీ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ కులగణన నివేదికని చించి పక్కన పడేశారు. అటు మీరేమో బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వట్లేదంటూ బీజేపీ అంటే క్యాబినెట్లో కేవలం 2 మంత్రులే ఉన్నారు బీసీలు. రాష్ట్ర క్యాబినెట్లో మేము కేంద్రంలో సగం మందిని బీసీలను పెట్టామని చెప్పుకుంటున్నారు. ఆ బీసీ క్రెడిట్ వార్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ క్రెడిట్ వార్లో కాంగ్రెస్కి కులగణన అనేది మైలేజ్ ఇస్తుందా, లేకుంటే అది మైనస్గా మారుతుందా? రెండు విషయాలు కళ్యాణ్, థ్యాంక్ యూ ఫర్ మోస్ట్ క్లోజ్ టు మై హార్ట్. ఒకటి అంటే ఏ వర్గం నుంచి వచ్చినామో ఆ వర్గాల గురించి మాట్లాడకపోతే న్యాయం చేకూర్చినట్టు కాదు. అది నేను 2014లో కానీ లేక రాజకీయాలకు రాకముందు నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి న్యాయం చేకూర్చాలి. ఆ వర్గం నుంచి వచ్చిన నేను ఇవాళ గౌడ కులస్తున్నయ్యి నేను ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు, కానీ మా కులస్తులు ఎంతో మంది ఒంటి మీద బట్టలు లేకుండా తాళ్ళు ఎక్కుతూ బతుకుతూ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడాలి, మిగతా బలహీన వర్గం నుంచి చేయాలనే ఒక సోషల్ కాన్షియస్నెస్ తోటి విద్యార్థి దశ నుంచి ఎదిగిన వ్యక్తిని, విద్యార్థి రాజకీయాల నుంచి కూడా వ్యక్తిని. సామాజిక న్యాయం కూడా కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్న వ్యక్తిని. అందులో ముఖ్యంగా మేము ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి భారతదేశంలో 27% రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లలో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2011లో జరిగిన కుల గణన కూడా కాస్ట్ పైన కూడా జరగాలి, మహిళా రిజర్వేషన్ తీసుకురావాల్సి ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ఎంపీలు అందరం కూడా అటు ములాయం సింగ్, లాల్ ప్రసాద్ తోటి కూడా కలిసి మా సొంత పార్టీ పైన ఒత్తిడి తీసుకురావడం జరిగినది. మహిళా రిజర్వేషన్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఇవాళ 2014 తర్వాత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యాక తర్వాత క్రమంలో కూడా మరీ ముఖ్యంగా 2019 తర్వాత ఒక సోషల్ రిఫార్మర్ గా అతను భారత్ జోడో యాత్ర మొదలు పెట్టినా కూడా భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాక సమాజం నట్టడుగు అన్ని వర్గాలను కలుస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ తిరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక స్పష్టమైన రాజకీయ ఆలోచనతో ఉన్నాడు. దేశంలో ఉన్న అత్యధిక జనాభాకి దేశ వనరులో భాగస్వామ్యం కల్పించాలి, మేమెంతో మాకంతా అంటూ అది కల్పించినప్పుడే దేశం నిజంగా పురోగతి చెందుతుంది, సూపర్ పవర్ ఎదగలుగుతుంది. ఒక దిక్కు ధనవంతుల సంఖ్య పెరుగుతూ పేదవాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పుడు ఆ వ్యత్యాసం పెరుగుతుంది. అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అవుతుంది, అలజడులు రెవల్యూషన్ లాగా వస్తుంది. సో ఇదేమో దేశంలో ఉన్న కులగణనకి రాహుల్ గాంధీ గారి యొక్క అనుంగ శిష్యుడిలాగా వారితో కలిసి పనిచేస్తూ వారితోటి మేము కలిసి 2019 తర్వాత కె రాజు గారు కానీ నేను కానీ గుర్దీప్ సప్పల్ కానీ ఎందుకు సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఈజ్ ది ఓన్లీ వే ఫర్ కాంగ్రెస్ రివైవల్ అండ్ కాంగ్రెస్ యొక్క విధానం కూడా మీరు మొదటి నుంచి కూడా గమనిస్తే కళ్యాణ్ గారు స్వతంత్రం వచ్చినాక ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. తర్వాత క్రమంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది. సో ఈ క్రమంలో తెలంగాణలో అధికారం వచ్చి రాకముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవుతే కులగణన చేసి తీర్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలకి. బీసీ డిక్లరేషన్ ఒక ఎత్తున్నది. సో బీసీ ఇప్పుడు ఇవాళ బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అని చెప్తున్న పార్టీ మోదీ గారి యొక్క కులం గతంలో బీసీ వర్గాల్లో లేకుండే. రాజకీయ ఎత్తుగడ కొరికే ఆ కులాన్ని గుజరాత్లో బీసీ వర్గాలు కలిపి ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానమంత్రి అని చెప్తున్న నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశంలో బీసీ వర్గాలకు ఇచ్చే రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ని తగ్గించి 235 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది ఫెలోషిప్స్ కి దేశం మొత్తంలో. ఒక దిక్కేమో ఈ బీసీ వర్గాలకి చదువుకునే అవకాశాలు లేకుండా ప్రైవేటీకరణతోటి ఉన్న ఎయిర్పోర్టు మైన్స్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేయడంతో కొన్ని బడా పారిశ్రామిక ఇవ్వడంతో కూడా రిజర్వేషన్స్ అమలు చేయకుండా పోతా ఉంది. ఇట్లా చదువుకోవడానికి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేకుండా సరైన స్కూల్ ఎడ్యుకేషన్ ఈక్వల్ ప్లాట్ఫామ్ పైన ఆపర్చునిటీస్ పొందించకుండా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయకుండా
ప్రైవేటు స్కూల్స్ నుంచి మంచి మంచి స్కూల్స్ చదువుకున్న వ్యక్తులతో పోటీ పడాలంటే ఈ వర్గాలు పోటీ పడలేవు. కాబట్టి రాహుల్ గాంధీ గారు బాజోడు తర్వాత స్పష్టంగా చెప్పింది, రాజకీయంగా గెలుస్తామా ఓడతామా పక్కన పెడదాం, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఓడినా కూడా పర్వాలేదు, తను నమ్మిన ఈ సిద్ధాంతాన్ని అమలు చేసి తీర్తను, దేశంలో కూడా కులగణన జరగాలి అని చెప్పి పదే పదే ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకోవడం జరిగింది. మీరు రాహుల్ గాంధీ గారు స్పీచ్ విని ఉంటారు. కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ తర్వాత సెక్రటరీస్ ఉన్న దాంట్లో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ 90% మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీడియాలో కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు 90% పైన ఉన్నారు. కాబట్టి బలహీన వర్గాలకు న్యాయం చేకూరుతుందని చెప్పడం జరిగింది. ఇవాళ న్యాయ వ్యవస్థలో కూడా ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. కాబట్టి అందుకే ఈ తెలంగాణలో దేశానికే ఒక దిక్సూచిగా ఉండేటట్టుగా కులగణన జరిగి తీరాలని చెప్పి ఎలక్షన్స్ హామీ దాన్ని అమలు చేసేదాన్ని కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ప్రధానంగా ప్రారంభించడం జరిగింది. కులగణన జరిగినది ఏకసభ్య కమిషన్ తోటి కోర్టు ఆదేశాలతోటి స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి 165 కోట్ల ఖర్చు పెట్టి కులగణన జరగడం జరిగింది. దీంట్లో నిన్ననే బీసీ వెల్ఫేర్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ దగ్గర సెక్రటరియేట్ లో బీసీ వర్గాలకు సంబంధించిన తరతరాలుగా పోరాటం చేస్తున్న వివిధ సంఘాల నాయకులు, ఎంపీ కృష్ణయ్య గాని, మిగతా ఎంపీ మాజీ ఎంపీ అంజన్ కుమార్, నేను, షెట్కర్, కేశవరావు గారు వీళ్ళందరితోటి కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మీరు అడిగిన ప్రశ్నకి 2 అంశాలు ఇక్కడ. ఒకటి, ఈ సంఖ్య అయితే పర్సెంటేజ్ వచ్చిందో 46% ఓబీసీలు, 10% ముస్లింస్ కలుపుకుంటే 56% అని, మైనార్టీస్ 2% హయ్యర్, ఇది 2.87% వచ్చింది కదా. దీంట్లో 2-prong అప్రోచ్ ఉండాలి. నేను 3-4 days బ్యాక్ రాహుల్ గాంధీ గారితో కలవడం జరిగింది. వారు ఆదేశించింది ఒకటి ఏంటంటే 42% లోకల్ బాడీ రిజర్వేషన్స్ పెంచడం అనేది ఒక ఎత్తు. దట్ ఈస్ గవర్నమెంట్ చూసుకుంటది, పార్టీ చూసుకుంటది. అతని ఆకాంక్ష ఏంటంటే కళ్యాణ్ గారు, ఐ వాంట్ టు ఎంపవర్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలాంగ్ విత్ ది ఓబీసీ ఫార్వర్డ్ కమ్యూనిటీ పేదవాళ్ళకి 10% ఇవ్వడం జరిగింది. సో దీనికి చేయడానికి కొరకు తెలంగాణలో కులగణన జరిగి అక్కడ పక్కన పెట్టడం కాదు, దాన్ని సమర్థవంతంగా అందరికీ న్యాయం చేకూర్చే రీతిలో ఏ విధంగా దాన్ని అమలు చేయొచ్చని దానిపైన పెద్దలు కంచైలే గారిని, జస్టిస్ గారిని, మిగతా వాళ్ళని కలిసి ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. కులగణన వల్ల ఓసీ జనాభాని, ఓసీ పాపులేషన్ ని పెంచి చూపించారు, బీసీలది తగ్గించి చూపించారు. దీనివల్ల కులగణన వల్ల, అంటే తెలంగాణలో జరిగిన కులగణన వల్ల బీసీలకు నష్టమే అనే అభిప్రాయం చాలా మంది, అంటే మీ విపక్ష నేతలు ఎలాగో అంటారు, మీ సొంత పక్షంలో ఉన్న తీన్మార్ మల్లన్న, ఆయన మీ ఎమ్మెల్సీ కూడా, అలాంటి వ్యక్తి కూడా దాన్ని చింపేశాడు, పక్కన పడేశాడు. అంటే ఈ కులగణనను మధుయాష్కి సమర్థిస్తున్నారా? ఇందులో సంఖ్య కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఈ కుల గణన పైన అంత జరగక ముందు ప్రభుత్వం నన్ను ఎప్పుడు కూడా పిలవలేదు, నేను దాంట్లో భాగస్వామి కాలేదు. నిన్న మొట్టమొదటిసారి పొన్నం ప్రభాకర్ గారు పిలిచారు. గతంలో జానారెడ్డి గారు పోయినారు, ఆయనకు సంబంధం వాళ్ళది. ఎట్లా ఈ విధంగా దీంట్లో బీసీ వెల్ఫేర్ సంబంధం నాకు అర్థం కాలే. కేశవరావు గారు పోయి కాబట్టి యాడ్ చేస్తాను. ఈ కులగణన కోసం జరిగిన బీసీ ఉపసంఘం కానీ, ఎస్సీ ఉపసంఘం వర్గీకరణకు కానీ దాని చైర్మన్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉపసంఘం ఒక ఎత్తు. ఈ కులగణన జరగక ముందు ప్రొఫెసర్ మురళీ మనోహర్, విశ్వేశ్వరరావు గారు, తిరుమలి, మిగతా జస్టిస్ ఈశ్వరయ్య గారు, కంచైలే గారితో కూడా కొన్ని బీసీ సంఘాలతోటి ప్రభుత్వం సంప్రదింపులు చేసినట్టు చూసినాము, విన్నాం, కనబడింది. అక్కడ క్వశ్చనర్ కూడా తయారు చేశారు వీళ్ళు. అందులో కె రాజు గారు కూడా కీలకంగా పనిచేసినాడు. సో కులగణన జరగక ముందు క్వశ్చనర్ తోటి తీసుకొచ్చి వాలంటరీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఏ విధంగా చేయాలని దాంతో ఒక ఎత్తు. ఈ దీంట్లో కాంట్రవర్సీలో నేను అంటే ఇప్పుడు ఒక న్యాయవాది కూడా ఆలోచిస్తే, ఏదైతే సంఘాలు ఆబ్జెక్షన్ లేవనెత్తుతున్నారో 2011 జనాభా లెక్కల ప్రకారంగా, లేక సమగ్ర కులగణన దాని సర్వే ప్రకారంగా గాని, ఇది ఈ కాంట్రవర్సీలో నేను ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని సమర్థిస్తాము. ఎందుకు సమర్థిస్తామంటే గుడ్డిగా సమర్థించం. కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ యొక్క అగ్రనాయకత్వం తెలంగాణను వ్యతిరేకిస్తున్న రాష్ట్ర నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని నమ్మి తెలంగాణ వస్తుంది అని చెప్పి అప్పటి ప్రధానమంత్రిని గాని ముఖ్యమంత్రులు గాని ఎదిరించి ఎంపీలందరం కూడా ఒక ప్రత్యేక పోరాటం చేయడం జరిగినది. కేసీఆర్ కూడా పదే పదే నాకు ఫోన్ చేసి అడిగేటోడు ఏమవుతుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఏంటి, ఏ విధంగా బిల్లు పాస్ అవుతుందని అడిగేటోడు తప్ప వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అతనికి. సో నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా జరుగుతున్న కుల గణన సర్వే. ముఖ్యమంత్రి నుంచి తోడుకొని కార్యకర్త వరకు వారి యొక్క ఆదేశాన్ని అమలు చేసి తీరాల్సిందే. ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గాని వ్యక్తిగత అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. తీన్మార్ మల్లన్న కొన్ని లెక్కలు తీసుకొచ్చాడు. అతను బీసీల కొరకు పోరాటం చేస్తా ఉన్నాడు, గట్టి సామాజిక న్యాయం కొరకు చేస్తా ఉన్నాడు. సో ఇది ఒక జనరేషన్స్ నుంచి వస్తున్న పోరాటం, కొన్ని తరతరాలుగా జరుగుతున్న క్లాస్ వారిది. సో దీంట్లో వ్యక్తిగతంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది. విద్యార్థి దశ నుంచి కూడా చూస్తా ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్నకి సూటి జవాబు ఏంటంటే ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ ఉందో తగ్గించారని చెప్పి అసలు బీఆర్ఎస్ పార్టీకి కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడడానికి ఎథికల్లీ మోరల్లీ అధికారమే లేదు. 10 సంవత్సరాలు సమగ్ర కులగణన చేసి బీసీల సంఖ్య చెప్పకుండా ఇవాళ బీసీ కులగణన జరిగినాక అపోహలు సృష్టిస్తూ ఒక ప్రధాన బాధ్యత గల ప్రతిపక్షం ఏం చేయాలి? ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సామాజిక న్యాయం పైన చిత్తశుద్ధి ఉంటే కళ్యాణ్ గారు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు కూడా అడిగినది ఆహ్వానించినది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు గారు గాని వాళ్ళ పార్టీ గాని తాము సమగ్ర కులగణన చేసిరు కదా, సర్వే చేసిరు కదా. దే కెన్ ఈజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ప్రభుత్వం తోటి పార్టీ తోటి కట్ అయిందా వాయిస్? కట్ మాట్లాడండి మధుయాష్కి గారు. ఓకే, मेरा వాయిస్ मेरे को सुना आ रहा है వస్తుందా? మాట్లాడండి. ఫైన్ ఫైన్. నో ఇది ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఒక బడ్జెట్ స్పీచ్ మీరుంటే యూపీఏ ప్రభుత్వం గాని లేక ఎన్డీఏ ప్రభుత్వం గాని ఉద్యోగ కల్పనలో మనం సమగ్రంగా కల్పించలేకపోయినాం, విఫలమైనమని చెప్పి ఒప్పుకుంటూనే అధికార పార్టీకి ప్రధానమంత్రికి తన యొక్క సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఏ విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేయుతనివ్వగలుగుతుంది యువతకు ఉద్యోగ కల్పన కొరకు అని చెప్పి అడగడం జరిగింది. అట్లాగే కేటీ రామారావు గారు ఇవాళ అతను పార్టిసిపేట్ చేయకపోవడం కాకుండా ఇవాళ రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కొరకు పోరాటం చేస్తున్నారు తప్పితే అసలు వాళ్ళకి సామాజిక న్యాయం బీసీలకు న్యాయం చేకూరుతామని చెప్పడమే అత్యంత దారుణమైన స్టేట్మెంట్ అతను ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ జరగాల్సిందేనంటే నిన్న మంత్రి ఏం చెప్పినాడు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు కళ్యాణ్ గారు 42%, 46%, 56, 60% బీసీ జనాభా అనేది ఒక ఎత్తు. ఒకవేళ అజ్యూమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 60% వరకు ఎదిగింది అనుకుందాం, 3.6 అక్కడ 22 డాక్టర్ వినయ్ గిట మాట్లాడుతూ ఇది 3.6 కాదు ఇంకా 11% వరకు ఉంటది జనాభా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి చెప్పి చెప్తూ వస్తారు వాళ్ళు. ఒకవేళ ఈవెన్ అజ్యూమింగ్ 56 or 60% వచ్చింది అనుకుందాం ఒకవేళ, బట్ రిజర్వేషన్ 60% ఇవ్వలేం కదా, 42% ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 42% రిజర్వేషన్స్ పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడమే ఇస్తూనే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి హామీ ఇచ్చింది, 42% కాంట్రాక్ట్స్లలో కూడా సివిల్ కాంట్రాక్ట్లలో బీసీ వర్గాలకు ఇస్తామని చెప్పినారు. అమెరికాలో కూడా కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఇమిగ్రెంట్ ఉమెన్ అక్కడ వలస వచ్చి నివాసం ఉంటున్న మహిళలకి ఫెడరల్ కాంట్రాక్ట్ లో స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ రిజర్వేషన్ పాలసీ లేదనుకుంటున్నా అంటే అమెరికా దేశంలోనే డాక్టర్స్ వీసా రావాలనుకుంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్స్ కి స్పెషల్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇంక్లూడింగ్ టీవీ ఛానల్ 10 టీవీ ఛానల్ అంటే అక్కడ ఉన్నా కూడా అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ కింద
నల్ల జాతీయులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒకవేళ ఒక్క నల్ల జాతీయులు కూడా ఉద్యోగం ఇవ్వలేకపోతే, సర్వీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉండకపోతే సంబడి కెన్ సూ దట్ ప్రైవేట్ కంపెనీస్ ని కూడా చేయొచ్చు, డిస్క్రిమినేషన్ చేస్తారని చెప్పని. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తూనే ఇవాళ అధికారులను చూడండి, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎక్కడెక్కడైతే డబ్బులు వచ్చే ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉంటాయి. ఇవాళ మీడియా తీసుకుంటే కూడా మీరు ఆల్ మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా లేక పారిశ్రామికవేత్తలు కూడా అగ్రకులాల చేతిలోనే ఉన్నాయి. మధ్యాష్కి